పదార్థాన్ని ఏ మంత్రంతో ఎలా సమన్వయం చెయ్యాలి, ఎలా అభిషేకం చెయ్యాలి, ఎక్కడ శుద్ధ జలం వాడాలి, ఎక్కడ చేసేటప్పుడు పరమ తాదాత్మ్యతతో చెయ్యాలి, ఇది తెలిసి అభిషేకం చేస్తే శివలింగం ఎలా చల్లబడుతుందో అలా శక్తి విస్ఫోటనం చేసేస్తుంది. అందుకే రుద్రాన్ని మించింది లేదు. నన్ను మీరు నమ్మండి, సభాముఖంగా చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ మృత్యుముఖంలో ఎవరైనా ఉండి పెళ్లి ఆగిపోతుందని అనుమానం వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో శివలింగానికి అభిషేకం చేసి తీర్థం ఇస్తారు. అయిపోయే పర్యంతము పరమేశ్వరుడు వాళ్ళ ఆయుర్దాయాన్ని తీడి అట్టి పెట్టిస్తారు. వెంటిలేటర్ ఎటువంటిదో శివాభిషేకం ఒక ప్రత్యేక పదార్థంతో ఒక ప్రత్యేక ప్రక్రియలో చేసి చచ్చిపోతున్న వాడిని ఆపుతారు. శుభకార్యం అయిపోయింది, తెలిసే ఉంటుంది దత్తు. కాబట్టి ఉంది రుద్రం అంటే రుద్రమే, అంత శక్తివంతం. అందుకే అసలు ఒకరిని అడగవలసిన అవసరం లేకుండా చెయ్యవలసింది ఏది అంటే రుద్రాభిషేకమే. అది జీవితంలో ఒక అలవాటుగా మారిపోవాలి. కనీసం నెలకు ఒక్కసారైనా రుద్రాభిషేకం చేయించుకోవడం, నెలకి ఒక్కసారైనా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసుకోవడం, ప్రతిరోజు శివాలయాన్ని దర్శనం చేయడం, శివనామం చెప్పుకోవడం, శివభక్తి తత్పరులై ఉండడం జీవితం యొక్క అభ్యున్నతికి కారకాలు. అన్నిటికన్నా భయంకరమైన శాపం ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు మొదట ఉపయోగించే మాట ఏది వాడతారో తెలుసా? నీకు శివభక్తి నశించుగాక అంటారు. మొట్టమొదటి శాపవాక్యం ఏంటంటే నీకు శివభక్తి నశించుగాక అంటారు. ఎవరికి శివభక్తి ఉండదో వాడు జీవితంలో ఉన్నతిని పొందలేడు, దారులు మూసుకుపోతాయి. 2, నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటారు. ఈ 2 భయంకరమైన శాపాలు. నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అన్న మాటకు అర్థం ఏంటంటే బాహ్యమునందు సమస్త ఐశ్వర్యము నశించిపోతుంది. జిల్లేడు చెట్టు అందుకే ఇంట్లో ఉండనివ్వరు. జిల్లేడు చెట్టు పుడితే వెంటనే తీసేస్తారు. మీరు చూడండి, అన్ని ఇళ్ళు బాగుంటాయి. ఒక్కొక్క కాలనీలో ఒక ఇల్లు మొండి గోడలతో ఉంటుంది. అక్కడ ముందు మొలిచేవేవి అంటే జిల్లేడు చెట్లు లేస్తాయి. జిల్లేడు చెట్టు పుట్టింది అంటే ఐశ్వర్యం నశించిపోతుందని గుర్తు. నీ ఇంట జిల్లేడు చెట్లు పుట్టుగాక, దానికన్నా భయంకరమైన శాపం నీకు శివభక్తి కలుగకుండుగాక. అదే అనుగ్రహమైతే నీవు శివభక్తి తత్పరుడవగుదువుగాక, నీ ఇల్లు సమృద్ధిని పొందుగాక. ఈ 2 అనుగ్రహ వాక్యాలు. దాన్ని బట్టి శివభక్తి ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు శివ వైభవం గురించి మాట్లాడుతూ ఓ మాట అంటారు శివానంద లహరిలో, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్య పూజ్యాకృతి భక్తం నృత్య మయూరమద్రి నిలయం చెంచజ్జటామండలం శంభోవాంఛతి నీలకందర సదా తన్నే మనశ్చాతక అన్నారు. అసలు పరమాద్భుతమైనటువంటి శ్లోకం శివస్వరూపం గురించి చెప్తూ కారుణ్యామృతవర్షిణం. ఆ శ్లోకాన్ని మొదట భావన చేసినప్పుడు మేఘానికి అన్వయం అవుతుంది, మళ్ళీ అన్వయం చేస్తే శివుడికి అన్వయం అవుతుంది. కారుణ్యామృతవర్షిణం, పరమ కరుణతో వర్షాన్ని కురిపించేది మేఘం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం. గ్రీష్మ ఋతువు అని వస్తుంది, ఇప్పుడు నడుస్తున్నది గ్రీష్మ ఋతువే. గ్రీష్మ ఋతువు విపరీతమైన వేడి, ఎక్కడ గడ్డి పరక కూడా ఉండదండి, మారిపోతాయి. అటువంటి వేడి ఉక్కపోత నుంచి ఉపశమనం ఇచ్చేది ఏది అంటే మేఘం. వర్షం కురిపిస్తుంది, చల్లబడుతుంది. ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతి. విద్యాసస్య, విద్యంటే తెలియబడేటట్టుగా అని ఒక అర్థం. ఆ వాన పడడం చేత మేఘం వచ్చి వర్షం కురిపించిన కారణం చేత ఎండిపోయిన మామిడి టెంక భూమిలో ఉంటే అది చెట్టుగా మారుతుంది, మారి కాయనిస్తుంది, పళ్ళిస్తుంది. ఎండిపోయినవన్నీ కూడా మళ్ళీ చిగురించి ఫలములను కాయలను ఇచ్చేటట్టుగా చెయ్యగలిగిన ఓ మేఘమా, విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్య మిచ్ఛాకృతి. సుమనస్కులు అని పేరు దేవతలకి. సుమనః, మంచి మనస్సున్నవారు అని కర్షకులకు పేరు. ఎందుకంటే 10 మందికి అన్నం పెడతారు కాబట్టి వ్యవసాయం చేసి. సుమన సంసేవ్య, రైతు ఎప్పుడు మేఘం కోసం చూస్తూ ఉంటాడు, ఎప్పుడు మేఘం వస్తుందా అని. ఆ మేఘం రాగానే నాగలి పట్టుకుని బయలుదేరుతాడు. అందుకని సుమన సంసేవ్య మిచ్ఛాకృతి, కావలసిన రూపాన్ని పొందుతుంది మేఘం. మీరు అలా చూస్తే నందీశ్వరుల్లో ఉంటుంది.
ఇంకా కాసేపు అలా చూస్తే ఏదో భయంకరమైనటువంటి రాక్షసుల్లా మారిపోతుంది. ఇంకా కాసేపు చూస్తే సముద్రం దాటిపోతున్న హనుమలా మారిపోతుంది. మేఘం రకరకాల రూపాన్ని పొందుతుంది. అందుకని ఇచ్ఛాకృతి నృత్యం భక్తమయూరమద్రి నిలయం. కొండ మీద ఉంటుంది మేఘం, కొండల నుంచి వస్తాయి. దాన్ని చూసి నెమళ్ళన్నీ కూడా క్రాంఖణం చేస్తూ నాట్యం చేస్తాయి మేఘాన్ని చూసి. కాబట్టి నృత్యం భక్త మయూర మద్రి నిలయం చెంచజటామండలం. మెరుపులతో ఉంటుంది మేఘం. మేఘం వచ్చింది అంటే మెరుపుతోటే ఉంటుంది. నీలతో మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగా చెంచజటామండలం శుంభోవంచతి నీలకందర సదా త్వమే మనశ్చాతక. ఇప్పుడు ఆఖరి పాదాన్ని పట్టుకుని శ్లోకం తిప్పండి, మొత్తం శ్లోకం మారిపోతుంది. శుంభోవంచతి నీలకంధర. నీలకంధర అంటే నల్లనైన మేఘమా అని. శుంభోవంచతి నీలకంధర. నల్లనైన కంఠం ఉన్నటువంటి శుంభమూర్తివైన ఓ పరమశివ, నేను చాతక పక్షినై ఉన్నాను. లోకంలో ఏ ప్రాణి అయినా సరే దాహం వేస్తే నీళ్లు తాగి కడుపు నింపుకుంటుంది. ఒక్క మేఘం నుంచి పడిన వర్షం పడితే తప్ప కడుపు నిండనటువంటిది, దాహం తీరనిది, ప్రాణం పోయేది ఒకే ఒక పక్షి, చాతక పక్షి. చాతక పక్షికి కంఠానికి ఇక్కడ కన్నం ఉంటుంది. మనం ఏదైనా పెడితే అది మింగినా ఈ కన్నంలోంచి కింద పడిపోతుంది. అందుకని దాని కడుపులోకి వెళ్ళదు. పోని ఆ కన్నం దాటేటట్టుగా మనం ఏమైనా పోద్దామా అంటే అసలు అలా పొయ్యడానికి వీలుగా దాని శరీరపు అమరిక ఉండదు. అందుకని మనం పోయలేము. దానికి ఒకే ఒక్క సాధనం ఏమిటంటే ఆకాశంలో తిరుగుతూ మేఘం కోసం చూస్తుంటుంది. ఆ నల్ల మబ్బు రాగానే సంతోషంగా దాని దగ్గరికి వెళ్ళి తిరగబడి ఎగురుతుంది. ఇలా కంఠం పెట్టి ఎగురుతుంది. ఆ వర్ష బిందువులు దాని కంఠంలో పడితే ఒక్క మేఘం నుంచి పడుతున్న వర్ష బిందువులు దాని కడుపులోకి ఎడతాయి, దాన్ని తాగుతుంది. అందుకే మేఘం కోసం ఎదురు చూసే పక్షి ఏది అంటే చాతక పక్షి అని పౌరాణిక వాంగ్మయం. శంకరాచార్యులు వారు అంటారు, శంభోవాంఛతి నీలకందర సదా త్వమే మనశ్చాతక. ఓ శివ, నువ్వు మేఘానివే. ఆ మేఘం ఎటువంటిదో నువ్వు పెద్ద మేఘానివి. ఆ మేఘం నుంచి పడేటటువంటి వర్షం జలం. పరమశివుడు అనేటటువంటి మేఘంలోంచి పడేటటువంటి వర్షం కారుణ్యామృతవర్షిణం. కరుణ, దయని వర్షిస్తాడు ఆయన. అందుకే యోగ్యతాయోగ్యతలని కూడా చూడడం. శివ అంటే చాలు పొంగిపోతాడంతే. భోళాశంకరుడని పేరు. చిత్తశుద్ధితో పిలిస్తే చాలు పలుకుతాడు. అలా పలకగలిగిన వాడివి కాబట్టి కారుణ్యామృతవర్షిణం, దయని వర్షిస్తా విశ్వరాముడు. ఆ దయని వర్షించేటటువంటి వాడు శివుడు. నీటిని వర్షించేది మేఘం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మ చిదాకర్మఠం. ఘనమైనటువంటి విపత్తు, మామూలు విపత్తు కాదు. విపత్తు అంటే ఆపద. ఆపద అన్న మాటకి అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆపద అని దేన్ని పిలుస్తారంటే దేనిని మన బుద్ధి చేత తప్పించుకోలేమో దానిని ఆపద అని పిలుస్తారు. ఏదో నేను ఇవాళ పేపర్లో చదివాను, షిరిడీ వెడుతున్నటువంటి బస్సు పడిపోయింది, చాలా మంది మరణించారు అని. డ్రైవర్ బతుకున్నాడు. ఎందుకు పడిపోయింది బస్సు అని అడిగారు.